యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నార్మల్గా స్టూడెంట్స్ యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్టా రీల్స్ చేసి నేను సెలబ్రిటీ అవ్వాలి, ఇన్స్టాలో లేకపోతే ఎక్కడో మనం సోషల్ మీడియాలో మనం ఒక ఫేమస్ అవ్వాలి, జనాలందరికీ తెలిసిపోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప ఎవరు నేను రియల్ లైఫ్లో హీరో అవ్వాలి, ఇన్స్టా అంటే రియల్ లైఫ్లో హీరో కాదు అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దానికి ఏం చెప్తారు? వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు హీరోగా దానికోసం ఏం వాడుతావు వాడుకో, దాని తర్వాత సమాజానికి ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యలో నేను చూస్తుంటే అన్వేషణ ఒక అబ్బాయి ఏదో వేరే దేశంలో ఇక్కడ ఉంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా నచ్చిందండి. బూతులు అద్భుతమా? నాకు బూతులు కాదు, ఆయన ఈ మధ్యలో మాట్లాడిన చూశాను నేను, మన గేమ్ గురించి చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు అండి, చాలా అద్భుతంగా ఒక ఫ్యామిలీ ఉన్న ఒక యూత్ ఏం చేస్తుంటే యూత్ కావాల్సినవి వాడుతూ వాళ్ళకు నేర్పిస్తున్నాడు అనిపించింది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఇన్కమ్ చెప్పాడు లాస్ట్ మంత్ 1.5 crores వచ్చిందట, అది కూడా చెప్పేసాడు. చెప్పేసి ఈ గేమింగ్ యాప్లో లాస్ట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని చెప్పాడు. మరి మంచిది కదా, ఐ లైక్ దట్. అవును, అంటే కొంతవరకు మంచిది, కొంతవరకు కరెక్ట్ కాదేమో. ఫ్యామిలీస్ని తిట్టడం, ఫ్యామిలీస్ అమ్మానాన్న, అది నాకు తెలియదు, నేను చూడలేదు, నేను ఇదే చూశాను. ఇది అని మీకు కావాల్సింది చూసారు, మిగతా చూడలేదు. నాకు అవసరం లేదు కదా, కానీ అదే మెయిన్ కదా. అది మీకు నువ్వు తీసుకో. ఆయన ఎగ్జాంపుల్గా మీరు పెట్టినప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చేశాను, ఒక యూత్గా ఒక యువకుడుగా సమాజానికి ఏమి ఇస్తున్నా చూస్తున్నాడు. ఆయనకు సజ్జనార్ అంటే సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడే. ఆయన ఇంటర్వ్యూ చాలా మంది తీసుకున్నారే, ఇదే ఇట్టేంది కదా. కానీ సజ్జనార్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే సక్సెస్ అయినట్ట, ఆయన పెద్ద గ్రేట్. ఇదే ఇట్టేంది కదా, ఇంక వేరే నేను చూడలే కదా, ఇదే ఇట్టేంది. నాకు కావాల్సిన దొరుకుతుంది. అంటే నేనమాట యూత్ ఎలా ఉండాలంటే, నువ్వు యూత్ లాగానే ఉండు. ఆయన తిరుగుతున్నాడు, దేశాలు తిరుగుతూ అన్ని చేస్తున్నాడు, ఇంకేం చేస్తున్నా నాకు సంబంధం లేదు. ఆయన ద్వారా మంచి ఏమవుతుంది, ఐఎమ్ టేకింగ్ దట్. సరే, ఇలానే నాకు ఇంకొకటి అంటే, చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అంటే మీరు ఏ విధంగా అయితే చెప్పారో, అంటే జాబ్స్ కాదు, బిజినెస్, డబ్బు లేకపోయినా పర్లేదు ప్రయత్నించండి అని చెప్పి మీరు ఎలా చెప్పారో, అలా ప్రయత్నించిన తర్వాత వాడు ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అవ్వరు, మ్యాథ్స్ అవ్వరు అంత మన పడదు, ఒకవేళ ఫెయిల్ అవ్వరు అనుకో, కానీ సొసైటీ వేలు వెత్తి చూపిస్తుంది, అరే నువ్వు ట్రై చేసావు, నీకు జాబ్ చేయరా అని చెప్పా, కానీ నువ్వు అది చేసుంటే బాగుపడేవాడు కదా, ఈ పాటికి శాలరీనే వచ్చేది కదా, బిజినెస్ అనుకుని వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి వేలు పెట్టి చూపించడం వల్ల ఇంకా అలా అంటే ఏదో బిజినెస్ చేద్దామని వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా తక్కువైపోయి మన జాబ్కి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ, అంటే సొసైటీ వల్ల కూడా ఇలాగ అవుతుంది కదా సార్, ఏం చెప్తారు? సొసైటీని పట్టించుకోవడం అనేది ఎంతవరకు రైటో రాంగో నేను ఒక చిన్న మాట చెప్తాను శివ, నాతో పాటు చెప్పడం. ఇది పవర్ఫుల్ మంత్రం నేను నేర్పిస్తున్నా, లైఫ్లో మర్చిపోకు. ఓకే, అందరితోని చెప్పు, అందరితోని మంచివాడు అని అనిపించుకోవడం అనేది ఒక రోగం. ఎందుకు సార్? అందరితో మంచివాడు హైలీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. నీ ఆస్తి డొనేట్ చేసినా సరే, అతని ఆస్తి ఇచ్చారు, వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళ నీ కిడ్నీ ఇచ్చినా సరే ఇంకో కిడ్నీ వాళ్ళది అంటారు. అందరితో మంచివాడు హైలీ ఇంపాసిబుల్. సొసైటీ కోసం నువ్వు బతకకు, నీ కోసం బతుకు, సొసైటీ ఏం నడుస్తుంది. నువ్వు ఫెయిల్ అయినావు అంటే దాని అర్థమైంది, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఓకే, నేను ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక అమ్మ, నేను మామూలుగా పిలుస్తాను, ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది, సార్ నా హస్బెండ్ చనిపోయాడు సార్ ఒక 5 months బ్యాక్, ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయమన్నారు కదా సార్, నాకు బతుకు తిరిగి ఏమైనా చూపిస్తారు అన్నది. అమ్మ ఎక్కడ ఉంటామంటే సమ్ ఎల్బీ నగర్ ఏరియా సంథింగ్, షీ టోల్డ్ మీ. ఏం చేస్తామంటే నేను ఏమి చేయను సార్, ఏం చేయకుండా ఎలా చెప్తానమ్మా అంటే, లేదు సార్ ఏదైనా చెప్పండి సార్, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తా అంటున్నారు, డబ్బులు మాత్రం 2-3 వేల కంటే ఎక్కువలే ఉన్న దగ్గర, మ్యాక్సిమం 5,000 వరకు ఉన్నాయని చెప్పాడు. అది అప్పుడు ఎప్పుడు తెలుసా, ఆఫ్టర్ కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. ఓకే, నేనేం చెప్పాను, అమ్మ నువ్వు బేగం బజార్ అని హైదరాబాద్ ఉంటుంది, హోల్సేల్ మార్కెట్, అక్కడ వెళ్ళి అన్నీ కూడా 5 కిలోలు కొను, నీకు హోల్సేల్ రేట్లో వస్తుంది. అది చిన్న చిన్న ప్యాకెట్లుగా 100 grams పెట్టి 200 grams కట్టి అమ్మన్న. ఎక్కడ అమ్మాలి సార్ అన్నది. నువ్వు ఫస్ట్ కొనని చెప్పిన, కొన్నాక అమ్ముడు పోకుంటే అమ్ముడుకు నేను కొంటా అని చెప్పిన, అమ్మకు ధైర్యం చెప్పిన. ఓకే, వాళ్ళ నాన్నగారు వెళ్ళి కొనేసి ఏం చేయాలి సార్ అన్నది, చిన్న చిన్న ప్యాకెట్లు కట్టమని చెప్పాను. ప్యాకెట్లు ఫోటోలు తీయమన్నాను, ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టమన్నాను, మార్కెట్ ప్లేస్లో పెట్టమన్నాను. పెట్టిన తర్వాత ఏం చేయాలి అడుగుతూ ఉన్నారు,
బేగం బజార్లో సమ్ 700 రూపాయల కిలో ఉంది అనుకోండి, బయట 900 రూపాయలు ఉంటుంది కిలో కాజు. ఓకే, మీ ఏరియాలో ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, సో దాంతో ఏం చేశానంటే అమ్మాయి ఏమైంది, ఆర్డర్స్ తీసుకోవడము, వాళ్ళ నాన్నగారు వీళ్ళ ఇంటికి డెలివరీ ఇవ్వడం, వాళ్ళ నాన్నగారు ఇంటికి డెలివరీ ఇవ్వడం. అప్పుడు ఇవి లేకుండే, మనము ర్యాపిడో ద్వారా చాలా ఈజీగా ఉంది, అప్పుడు లేకుండే. ఆ రకంగా షీ హెస్ బికమ్ వెరీ గుడ్. ఎంత అయిందంటే ఎక్కడ ఫేస్బుక్ చూసిన అమ్మాయి కనిపిస్తుంది ఇప్పుడు. అమ్మాయి ఏం చేసింది, నాట్ ఓన్లీ కాజు కిస్మిసే కాకుండా దాంతో చిన్న స్వీట్లు చేయడం, ఓకే, బెల్లం పాకంతో కాజు చేయడం, చీరాల దగ్గర చేయడం, అలా చేయడం, ఇవన్నీ చేసి నౌ షీ హెస్ బికమ్ ఒక 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈ టైంలో ఆమెకు ఒక సంబంధం వచ్చింది. అంతవరకు హస్బెండ్ చనిపోయాడు, చిన్న పాపని కాబట్టి ఎవరు రాలేదు. ఎప్పుడైతే షీఈ్ ఎర్నింగ్ అప్పుడు సంబంధం వచ్చింది. సంబంధం వచ్చిన తర్వాత ఏం కండిషన్ పెట్టాడంటే, నువ్వు బిజినెస్ మానేస్తే పెళ్లి చేసుకుంటాను, నువ్వు బిజినెస్ మానేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయి ఏం చేసింది, అతని మీద నమ్మకం ఉందని బిజినెస్ మానేసింది. అతను జాబ్ ఉండే అతనికి, ఓకే, అతను జాబ్ ఉండే, చూసుకున్నాడు 6 నెలలకు 3 నెలలకు జాబ్ పోయింది. ఇప్పుడు జాబ్స్ ఏం గ్యారెంటీ లేవు కదా, ఎప్పుడు తుమ్మి తప్పినట్టుగానే ఉంది జాబ్స్. అప్పుడు మళ్ళీ ఏం చేసింది, చూడండి సార్ నాకు చెప్పింది బిజినెస్ చేయమన్నాడు, నేను డబ్బు సంపాదించుకున్నాను, మళ్ళీ ఇద్దరు కలిసి సార్ దాని కదా, ఇద్దరు అతనికి వచ్చారు, ఇద్దరు కలిసి కాజు బిజినెస్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. నో వాళ్ళ నాన్న ఓల్డ్ అయిపోయి ఇద్దరు కలిసి చేస్తున్నారు. అదే కాకుండా ఇంట్లో చేకోడీలు లాంటివన్నీ చేస్తూ దట్ గుడ్ మనీ. అంటే ఏంది, ఎవడో ఏదో అంటాడని, తను చిన్న బిజినెస్ చేస్తున్నారా, ఇడ్లీ బిజినెస్ చేస్తున్నారా, చేకోడి బిజినెస్ చేస్తున్నారా, సమోసా బిజినెస్ చేస్తున్నారా, అది కాదు బాస్, న్యాయంగా చేస్తున్న వాళ్ళది ఇంపార్టెంట్. న్యాయంగా చేస్తున్న అమ్మాయికి ఏమైంది, ఈ తెలంగాణ ఏరియాలో సర్వపిండి అని అమ్ముతూ ఉంటారు, యూ డోంట్ నో దట్. ఓకే, అది చాలా పాపులర్, ఆ కొత్తపేట ఆ ఏరియాలో బాగా ఉంటుంది. ఓకే, అది చేయమని, సార్ ఎవరు కొంటారు సార్, నువ్వు పెట్టమ్మా అని చెప్పాను. ఆమె కూడా తెలుసు సార్, రోజు 100 పీసులు అమ్మడిపోతున్నాయి సార్, 100 పీసులు ఈచ్ 30 రూపాయలు. దీనికి అమ్ముతుంది చెప్పండి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ 10 రూపీస్ కూడా కాదు, 15 రూపీస్ కూడా కాదు. ఈయన కూడా ఒత్తుతా ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఏంటంటే చేసేది నమ్మకం ఉన్నప్పుడు ఎవరో అంటారు బాస్, ఎవడో అనగా వీడు చూడు ఇడ్లీ అమ్ముతున్నాడు, సాఫ్ట్వేర్ చదివి ఎంబీఏ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, పెద్ద పెద్ద గ్రూప్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, అదే కదా. టాటా ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద హోటల్ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే కదా. వంటలే కదా. అది ఆలోచించవద్దు, మనం చేస్తున్న న్యాయంగా ఉందా లేదా, ధర్మంగా ఉందా లేదా, ట్యాక్స్ కడిట్ చేస్తున్నామా లేదా, 10 మందికి లాభం చేస్తున్నామా లేదా, నా ద్వారా 10 మంది ఎంప్లాయ్మెంట్ ఉందా. ఎవడేమనుకుంటా నాకేంటి బాస్, నా పాపులర్ డైలాగ్ అది. ఓకే, మీరు అంటున్న దాంట్లో అంటే లైక్ బిజినెస్ చేయండి, జాబ్ వద్దన్నదే, ఎక్స్పీరియన్స్ కోసం చేయి, ఎక్స్పీరియన్స్ కోసం చేయండి. ఓకే, ఎక్స్పీరియన్స్ కోసం. జాబ్ ఉందనుకో, నెలకు 3 లక్షలు జాబ్ చేసుకో, నేను వద్దాను, బిజినెస్ ఏముంది ఇంకా, రోజు 10,000 వస్తాయి, జాబ్ చేసుకో. ఓకే ఓకే, అంటే నార్మల్గా అంటే ఇంకా మిగతా సెక్టర్స్లో ఉన్న లైక్ మన ఆర్మీ వాళ్ళు, దే ఆర్ డూయింగ్ 100% నేవీ ఆఫీసర్స్, గ్రేట్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, వెరీ గుడ్, పోలీస్, వీళ్ళందరూ మరి జాబ్స్ చేస్తున్నారు. చేయాలి, మంచిదే కదా. వాళ్ళు బిజినెస్ చేయడం అక్కడికి వెళ్ళారు కదా. వాళ్ళు బిజినెస్ చేస్తే నేను కూడా ఎక్స్ సర్వీస్ చేంజ్ చేస్తాడు చెప్పండి. మీరన్నదే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో సర్వీస్ చేస్తాడు, బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు, బిజినెస్. దే డూయింగ్ బిజినెస్, వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ మనీ, బిజినెస్. దేశం కోసం పనిచేసి, అందుకని జాబ్ చెయ్యి, బయట వచ్చాక ఏం చెయ్యి, నువ్వు బిజినెస్ చెయ్యి. జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం బిజినెస్ చెయ్యి. పార్ట్ టైం కనుక క్లిక్ అయితే జాబ్ వదిలిపెట్టు. లేదా పవర్ ఉన్న బిజినెస్ ఉందనుకో, పవర్ ఉన్న జాబ్ ఉందనుకో, ఐఏఎస్ బస్ వద్దు, జాబ్ బిజినెస్ వద్దు, డూ దట్ ఐఏఎస్. నీకు పవర్ ఉంది, ఐపీఎస్ పవర్ ఉంది, సిఐ పవర్ ఉంది. పవర్ ఉన్న దాంట్లో ఏమైంది తెలుసా, డబ్బు రాకుండా హ్యాపీనెస్ ఉంటుంది. ఓ జడ్జి గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, జడ్జి గారు ఉండాల్సిందే. కాబట్టి అలాంటి జాబ్ తీసుకోండి. ఏంటండి ఈ సాఫ్ట్వేర్ మార్నింగ్ 8కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి రాత్రి పడుకొని నిద్ర లేకుండా నైట్ మొత్తం పని చేసి డే అంతా నైట్. వాట్ ఈస్ దట్? నా బీటెక్లో ఏం చేస్తున్నా, ఎంబీఏలో ఏం చేస్తున్నారు? ఇంత చదివి నువ్వు ఎంబీఏ అంటే ఏంది, బిజినెస్ మేనేజ్మెంట్. నీ బిజినెస్ మేనేజ్ చదువుకో, నువ్వు బిజినెస్ చేయకుండా జాబ్ చేస్తావేంటి? బీబీఏ అంటే ఏంది, బిజినెస్ మేనేజ్మెంట్. నువ్వు జాబ్ చేస్తావేంటి? చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఇప్పుడు బీబీఏ స్టూడెంట్స్ మొత్తం మ్యాథ్స్ జాబ్సే చేస్తున్నా. నేను రాంగ్ అంటున్నా. అంటే చదువు చెప్పడం రాదో, చదువు చేయడం రాదో, చదువు తెలుసుకోవడం రాదో, చదవడం రాదో, అంతే కదా. ఇప్పుడు నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంది బాస్, హౌ టు మేనేజ్ బిజినెస్ కదా. మళ్ళీ ఏం జాబ్ చేయడం ఏంటి? చెయ్యి, జాబ్ చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఎక్కువ చదివిన వాళ్ళకి కూడా, ఎక్కువ చదివేసి టాపర్లకు కూడా కాస్త వీళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు అని అంటారు. ఎగ్జామ్స్లోని వీటిలోనే బాగా చదివేస్తున్నారు, బాగా టాపర్లు అయిపోతారు. కానీ బయటకు వచ్చి సొసైటీలోని రియాలిటీలో బతికితే మాత్రం వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదంటారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? నిజం, మీరు చూసారా? కాదు, అందరు కాదు, కొందరు. అందుకనే నా క్లాసులు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ ఉంటుంది.